హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కవిత గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కొన్ని కామెంట్స్ అయితే చేశారనమాట. ఇప్పుడు ఈ కామెంట్స్ పట్టుకొని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా సీరియస్ అవుతున్నారు. ఆవిడని ట్రోల్ చేయడం కానీ, ఆవిడ పైన కామెంట్స్ చేయడం కానీ అయితే చేస్తున్నారనమాట. ఫస్ట్ ఆమె ఏం మాట్లాడిన దాని గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. ఆమె ఏమన్నదంటే, పవన్ కళ్యాణ్ గారు అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారంట. అలాగే ఎప్పుడో 15 ఏళ్ల క్రితం పార్టీ పెడితే ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పి ఆమె అయితే చెప్పిందనమాట. మరో విషయం ఏంటంటే, ఆయన ఒంటరిగా పోటీ చేయరు, ఎప్పుడు పక్కన పార్టీలతో పొత్తు పెట్టుకుంటూ ఉంటారు. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని పార్టీలతో ఆయన పొత్తు పెట్టుకున్నారు. కేవలం వైసీపీ పార్టీని మాత్రం వదిలేశారు. ఫ్యూచర్లో కూడా ఆ పార్టీ వైపు కూడా వెళ్ళొచ్చని కూడా ఆమె అయితే కొన్ని కామెంట్స్ అయితే చేసిందనమాట. సో అలానే ఎప్పుడు మోడీ గారు చెప్పిన మాట వింటూ ఉంటారు. మోడీ గారి పార్టీతో బీజేపీ పార్టీతోనే ఎక్కువగా పొత్తు పెట్టుకొని వాళ్ళు చెప్పిన పనులే చేస్తూ ఉంటారన్నట్టుగా మాట్లాడుతున్నారనమాట. దీనిపైన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం ఇప్పుడు చాలా అంటే చాలా సీరియస్ అవుతున్నారనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్సే కాదు, చాలా మంది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన యువత కానీ, లేదంటే అలాగే రాజకీయ అభిమానులు కూడా చాలా మంది సీరియస్ అవుతున్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మనకు బాగా తెలుసు. ఆయన ప్రజల కోసం ఎంత వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కూడా పక్కన పెట్టేసి గిరిజన ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉన్నాయా, వాళ్ళకి రోడ్లు కావాలా, నీళ్లు కావాలా, సో వాళ్ళ కోసం ఆయన అక్కడ నిల్చొని మరీ అక్కడే ఉండి మరీ పనులు అయితే చేస్తున్నారన్నమాట. సో రీసెంట్గానే అంటే ఆ పని ముగించుకొని తప్ప వాళ్ళ ఫ్యామిలీ కోసం వెళ్ళారే తప్ప, సో ఎప్పుడు రాజకీయాలు ఆయన పక్కన పెట్టి, ప్రజల్ని పక్కన పెట్టి ఆయన సొంతంగా లేదంటే ఆయన కోసం ఏదైనా చేసుకుందాం అని చెప్పి ఎప్పుడు చేయలేదు. ఆయన సినిమాలు కూడా పక్కన పెట్టేశారు. రాజకీయాలు నాకు ఇంపార్టెంట్, కానీ ఏదో ఒక 2 సినిమాలు ఆల్రెడీ ఒప్పుకున్నారు కాబట్టి అవి కూడా సగం వరకు షూటింగ్ అయిపోయినాయి కాబట్టి అవి ఫినిష్ చేయాలని చెప్పి చేస్తున్నారే తప్ప, సో ఎప్పుడు చూసినా నాకు రాజకీయాలే ఇంపార్టెంట్, ప్రజలే ఇంపార్టెంట్, ఈ సనాతన ధర్మాన్ని ఎలా కాపాడాలి, అలాగే ఎదుటోళ్ళు ఎవరన్నా తప్పు చేస్తే వాళ్ళని ఎలా పనిష్మెంట్, వాళ్ళకి ఎలా శిక్ష పడేలా చేయాలని చెప్పి దాని గురించే మాట్లాడుతూ ఉంటారు తప్ప ఎప్పుడు ఆయన కోసం ఆయన అయితే ఏం చేసుకోలేదన్నమాట. మరి కవిత గారు అలా ఎలా మాట్లాడతారు నాకైతే అర్థం కావడం లేదు. ప్రజెంట్ ఏంటంటే ఆమె గురించి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా సీరియస్ అవుతారు. మీరా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేది, మీరు స్కామ్లో ఇరుక్కొని జైల్లో ఉండేసి వచ్చారు, మీరా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేది, ముందు మీ రాష్ట్రంలో ఉన్న రాజకీయాల గురించి ఆలోచించండి, ఫస్ట్ మీ పార్టీ ఎలా గెలవాలి దాని గురించి ఆలోచించండి, అంతేగాని ఆంధ్రప్రదేశ్లో ఉన్న మా పార్టీ గురించి ఎందుకు, మా నాయకుడి గురించి ఎందుకు అని చెప్పి ఫ్యాన్స్ అయితే మాత్రం సీరియస్ అవుతున్నారన్నమాట. సో అదే కదా, మరి అది నిజమే కదా. ఇక్కడ ఉన్న పార్టీ గురించి, ఆమె పార్టీని ఎలా బలోపేతం చేయాలి, అలాగే రాజకీయ నాయకులను అందరినీ కలిపి మళ్ళీ పార్టీని ఎలా పదవిలోకి తీసుకురావాలనే దాని గురించి మాట్లాడుకోవాలి. కానీ ఎదుటి పార్టీ గురించి, అలాగే ఎదుటి నాయకుడి గురించి తప్పుగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి సోషల్ మీడియాలో చాలామంది అయితే చెప్తున్నారనమాట. సో దీనిపైన మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.